హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో మైదా, ఎగ్స్ లేకుండా గులాబ్ జామున్ మిక్స్‌తో కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కేక్ ఎవరైనా చాలా ఈజీగా చేసేయవచ్చండి. ఫస్ట్ టైం కేక్ చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా, ఎంతో ఈజీగా ఈ కేక్‌ని చేసుకోవచ్చండి. దీని టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో, ఇంక లేట్ చేయకుండా ఈ కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు సూజీ, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు షుగర్, అరకప్పు ఆయిల్ వేసి షుగర్ కరిగే వరకు విస్కర్తో బాగా కలుపుకోండి. ఈ అరకప్పు ఆయిల్ని 2 బ్యాచెస్గా వేసుకొని షుగర్ బాగా కరగనివ్వండి. ఇప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలు, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మరో నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్న సూజీ పౌడర్ని వేసుకొని అందులో అర టీ స్పూన్ యాలకుల పొడి, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక కప్పు వరకు గులాబ్ జామున్ ప్రీమిక్స్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ గులాబ్ జామున్ మిక్స్ని ఏ కంపెనీదైనా వాడుకోవచ్చండి. నేను ఇక్కడ ఎంటీఆర్ది వాడుతున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ కంపెనీది వాడుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్న 7 ఇంచ్ కేక్ టిన్లోకి బ్యాటర్ మొత్తాన్ని వేసి ఒకసారి ట్యాప్ చేసుకొని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టి 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయ్యేలోపు కేక్ కోసం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. దానికోసం అరకప్పు షుగర్, అదే కప్పుతో అరకప్పు వాటర్ వేసి కొద్దిగా కుంకుమ పువ్వు, పావు టీ స్పూన్ యాలకుల పొడి, పావు టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి షుగర్ని పూర్తిగా కరగనివ్వండి. ఈ షుగర్ సిరప్ కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. మనం గులాబ్ జాముకి షుగర్ సిరప్ చేసుకుంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది. అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సిరప్ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మన కేక్ బేక్ అయిపోయిందండి. దీన్ని పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసుకొని ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చల్లారిన షుగర్ సిరప్ని కేక్ పైన వేసుకొని చాప్ చేసుకున్న కాజుతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, మన గులాబ్ జామున్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.